తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. బ్రిటన్ రాజు కుటుంబంలో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కొన్నేళ్ల క్రితం రాజు కుటుంబ అధికారిక బాధ్యతల నుంచి తప్పుకొని అమెరికాలోని కాలిఫోర్నియాలో స్థిరపడ్డ ప్రిన్స్ హ్యారీ, మేఘన్ దంపతులు మళ్లీ యూకేకు రానున్నారు. తమ ఇద్దరు పిల్లలతో కలిసి కొద్ది వారాల్లోనే వాళ్ళు లండన్ చేరుకోనున్నారు. హ్యారీ రాకతో ఆయన సోదరుడు కాబోయే రాజు ప్రిన్స్ విలియంతో దెబ్బతిన్న సంబంధాలు మళ్లీ చిగురుస్తాయా లేక మరింత వివాదాలకు దారితీస్తుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బ్రిటన్ రాజకుటుంబం చుట్టూ అలుముకున్న వివాదాల పరంపరలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. ప్రిన్స్ హ్యారీ, ఆయన సతీమణి మేఘన్ కొన్ని వారాల్లో అమెరికా కాలిఫోర్నియా నుంచి తిరిగి యూకేకు రానున్నారు. తమ పిల్లలు 7 ఏళ్ల ప్రిన్స్ ఆర్చీ, 5 ఏళ్ల ప్రిన్సెస్ లిలీబెట్లను బ్రిటన్ వాతావరణంలో పెంచాలనే ఉద్దేశంతో వారిని అక్కడి పాఠశాలల్లోనే చేర్పించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ హఠాత్ పరిణామం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. వారు ఎక్కడ నివసిస్తారు, భద్రతా వ్యవహారాలు ఎలా ఉంటాయి, భవిష్యత్తులో వారు మళ్లీ రాజకుటుంబ బాధ్యతలు చేపడతారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనికి తోడు హ్యారీ తన అన్న ప్రిన్స్ విలియంతో దెబ్బతిన్న సంబంధాలను ఎలా చక్కదిద్దుకుంటారన్నదే ఇప్పుడు అతిపెద్ద సవాలు. జనవరిలో ప్రిన్స్ హ్యారీ, మేఘన్ జంట రాజకుటుంబ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఆర్థికంగా స్వతంత్రంగా ఎదగాలని నిర్ణయించుకున్న వీరు ఆ తర్వాత అమెరికాలోని కాలిఫోర్నియాకు మకాం మార్చారు. 2023 జనవరిలో విడుదలైన హ్యారీ ఆత్మకథ స్పేర్ బెస్ట్ సెల్లర్గా నిలిచింది. తన తల్లి ప్రిన్సెస్ డయానా మరణం పట్ల అతని బాధ, రాజకుటుంబ జీవనశైలిపై విసుగుతో పాటు తన కుటుంబం, మీడియాపై ఉన్న కోపాన్ని ఆయన ఇందులో వివరించారు. రాజకుటుంబం, యూకే ప్రభుత్వం మీడియాపై తనకున్న ఆవేదనను పునరుద్ఘాటిస్తూనే తన కుటుంబంతో మళ్లీ సయోధ్య కుదుర్చుకోవాలని అనుకుంటున్నట్లు గత ఏడాది మేలో హ్యారీ చెప్పారు. బకింగ్హామ్ ప్యాలెస్ సిబ్బంది తీరుపై రాజకుటుంబంలో జాత్యహంకారం ఉందంటూ హ్యారీ దంపతులు చేసిన ఆరోపణల కారణంగా బ్రిటన్ కాబోయే రాజు తన అన్న ప్రిన్స్ విలియంతో హ్యారీకి ఉన్న సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సెప్టెంబర్లో హ్యారీ తన తండ్రి కింగ్ చార్లెస్ IIIను లండన్లో కలిసి టీ తాగారు. అప్పట్నుంచి వారి మధ్య సంబంధాలు కాస్త మెరుగుపడినట్లు కనిపించాయి. ఈ ఏడాది జులైలో కింగ్ చార్లెస్ III తన కుమారుడు హ్యారీ, కోడలు మేఘన్, వారి ఇద్దరు పిల్లలను హైగ్రోవ్ హౌస్లో కలిశారు. ప్రస్తుతం హ్యారీ తండ్రి 77 ఏళ్ల కింగ్ చార్లెస్ III క్యాన్సర్కు చికిత్స పొందుతున్నారు. తన తండ్రికి ఎంత సమయం ఉందో తనకు తెలియదని గతంలో వ్యాఖ్యానించిన హ్యారీ, తన పిల్లలు వాళ్ల తాతతో గడిపే అవకాశం ఉండాలని బలంగా కోరుకుంటున్నానన్నారు. 41 ఏళ్ల హ్యారీ, మాజీ హాలీవుడ్ నటి మేఘన్ లండన్ వెలుపల ఉన్న రాజకుటుంబానికి చెందని ఒక ప్రైవేట్ నివాసంలో ఉండనున్నట్లు తెలుస్తోంది. వారు ఎలాంటి రాజకుటుంబ బాధ్యతలు తిరిగి స్వీకరించబోరని సమాచారం. చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ అధిపతిగా ఉన్న కింగ్ చార్లెస్ తన కుమారుడిని క్షమించే అవకాశం ఉందని రాజకుటుంబ నిపుణులు భావిస్తున్నారు. కాని బహిరంగ వేదికలపై రాజకుటుంబాన్ని తీవ్రంగా విమర్శించిన తమ్ముణ్ణి విలియం అంత సులువుగా క్షమించకపోవచ్చని చెబుతున్నారు.